హాయ్ హలో, నేను కాకినాడ కుమారి. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను బిగ్ బాస్ విశేషాలతో. ఈరోజు ఐదవ రోజు 5వ ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఉదయాన్నే బాబు నువ్వు చెప్పు అని మహేష్ బాబు సాంగ్తో బిగ్ బాస్ వాళ్ళందరినీ మేల్కొల్పాడండి ఈరోజు. తర్వాత మనం సోనియా మణికంఠ మధ్య జరిగిన చిన్న డిస్కషన్ మాట్లాడుకుందాం. ఏం లేదండి, పాపం రాత్రి అంతా బాగా ఏడ్చేశాడు కదా ముందు రోజు మణికంఠ. ఉదయం లేచేసరికి బాగా తలనొప్పట. ఆ తల పట్టుకుని కూర్చునేసరికి సోనియా అడిగింది అన్నమాట, ఏంటి తలనొప్పి వస్తుందా అనేసి. అంటే అవును, చాలా ఏడ్చేసాను కదా, తలనొప్పిగా ఉంది. నాకైతే రాత్రి పడుకుని ఉదయం లేచేసరికి మా ఇంట్లో ఉన్నానేమో అనుకున్నాను. సడన్గా కళ్ళు తెరిచి చూసరికి ఇక్కడ ఉన్నానా అనిపించింది అనేసి చెప్పాడు. తర్వాత బాత్రూంలో వాళ్ళు బ్రషింగ్ చేసే దగ్గరికి వెళ్ళారండి. పృథ్వీ బ్రష్ చేయడానికి పేస్ట్ పెట్టుకున్నాను అనుకుని తను బ్రష్ చేయడానికి రెడీ అయిపోతుంటే నిఖిల్ చెప్పాడన్నమాట, ఏంటి ఇప్పుడు దాంతో బ్రష్ చేస్తున్నావా అని. అంటే అది ఫేస్ వాష్ అని చెప్పారు. ఒక్కసారిగా అందరూ బాగా నవ్వుకున్నారు. అక్కడ ఎవరు యష్మి కూడా, ఏంటి ఇంత ఎక్కువ నొగ్గురు వచ్చేస్తుంది అనుకుంటున్నావా, రోజు దాంతోటే చేస్తున్నావు అని చాలాసేపు కామెడీ జరిగింది అక్కడ. చాలా బాగా అనిపించింది. కాసేపు భలే నవ్వులు పూసాయన్నమాట. సేమ్ మళ్ళీ అలాగే ఎవరు మన నైనిక, నిఖిల్ అండ్ సోని ముగ్గురు మధ్యన నైనికాని కాస్త ఆట పట్టించారండి. ఏ విషయంగా అంటే తన బాయ్ ఫ్రెండ్ విషయంగా కాస్త మాట్లాడి అబ్బాయి అని కాస్త ఆట పట్టించారు. ఎవరిది సోనియాదిని నైనిక బాయ్ ఫ్రెండ్ది ఒకే రోజు డేట్ ఆఫ్ బర్త్స్ అట, పుట్టినరోజులు. ఆ విషయాలు అవి మాట్లాడుకుని కాసేపు భలే సరదాగా నడిచింది అన్నమాట. మనం మళ్ళీ ఇప్పుడు ఆదిత్య గారు మణికంఠ మధ్య డిస్కషన్ జరిగింది. వీళ్ళిద్దరు డిస్కషన్ చూసినప్పుడు నాకైతే ఏమనిపించింది అంటే, లాస్ట్ సీజన్లో మన శివాజీ గారుని పల్లవి ప్రశాంత్ కూర్చొని మాట్లాడుకున్నట్టుగా అనిపించిందండి. తను ఆదిత్య గారు తనకు అలా మంచిగా సజెషన్స్ ఇచ్చినట్టే అనిపించింది. చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరిని మళ్ళీ చూసినట్టు అనిపించింది అన్నమాట నాకు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. వీడియోస్ చూసినప్పుడు తప్పకుండా మీరు కామెంట్స్ చేయాలి. నా అభిప్రాయం ఏంటి, మీ అభిప్రాయం ఏంటి తెలుసుకుందాం. మన గేమ్లోకి వెళ్ళిపోదామండి. ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా, వాళ్ళతో బడ్డీస్గా వచ్చిన వాళ్ళతో కలిపి వాళ్ళకి ఆట పెట్టారు కదండి. అందులో ఆ ముగ్గురికే ఫస్ట్ అవకాశం ఇచ్చారు. ఏమని, ఎవరు ఏ చీఫ్ దగ్గర మీరు వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీకు మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అని. ఎవరెవరికి, శేఖర్ భాష, బేబక్క, నబిల్, ఇలా ముగ్గురికి అవకాశం ఇచ్చారు. ఫస్ట్ వచ్చి శేఖర్ భాష అని పిలిస్తే తను యష్మికి నా చిట్టా అంతా తెలుసు, నేను యష్మి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే నా మీద ప్రయోగిస్తుంది అని చెప్పి కొంచెం కామెడీ చేసి ఆయన యష్మి దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ బేబక్క అయితే కొంచెం స్ట్రాంగ్ ఉన్న కంటెంట్తో నేను ఆడాలి అని చెప్పి నిఖిల్ని ఎంచుకుంది. నిఖిల్తో ఆడాలనుకుని నిఖిల్ దగ్గరికి వెళ్ళారు. నెక్స్ట్ నబిల్, తను నేను నా బడ్డీగా నేను వచ్చింది నైనికాతోటే కనుక నేను నైనికా దగ్గరికి వెళ్తానని చెప్పి తన నైనికా దగ్గరికి నబిల్ వెళ్ళాడు. వీళ్ళు ముగ్గురిది అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇచ్చారంటే, చీఫ్సే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఒకే వ్యక్తికి ఇద్దరు లేచి నించున్నప్పుడు చీఫ్లు ఈ వ్యక్తికి వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉందన్నమాట. అలా గేమ్లో మొదలుపెట్టారు. ఇప్పుడు చీఫ్లని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవచ్చు, నన్ను తీసుకో అని చెప్పి. అలా కాసేపు ఎపిసోడ్ కొంచెం సేపు జరిగిందండి. ఇక వాళ్ళ ఇప్పుడు చీఫ్లు సెలెక్ట్ చేసుకోవాలి కదండి. ఫస్టే ప్రేరణ అని పిలిచారు. ప్రేరణకి ఇద్దరు చీఫ్లు నించున్నారండి. ఎవరెవరు అంటే నిఖిల్, యష్మి ఇద్దరు నించున్నారు. వాళ్ళ విషయాలు చెప్పినప్పుడు ప్రేరణ డిసైడ్ చేసుకోవాలి ఇప్పుడు. అప్పుడు తను ఎవరు యష్మిని సెలెక్ట్ చేసుకుని వెళ్ళింది అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారు అంటే మన ఆదిత్య గారు. ఆదిత్య ఏమో నైనికాని సెలెక్ట్ చేసుకున్నారు. నైనిక సెలెక్ట్ చేసుకుంది. తర్వాత సీత కూడా నైనికాకి సెలెక్టింగ్ అయిందండి తను కూడాని. తర్వాత ఏమో మణికంఠ అనండి. మణికంఠకి నిఖిల్ లేచారు. నిఖిల్ టీంలోకి వెళ్ళాడు మణికంఠ. తను బాగా మాట్లాడతాడు అనేసి తన పాయింట్స్ అన్ని రేట్ చేయగలుగుతాడని తను తీసుకున్నారు. తర్వాత మనకి విష్ణుప్రియకి అయితే పాపం అనిపించిందండి, ఎవరు ఒక్కరు కూడా లేవలేదు.
ఫస్ట్ చాలాసేపు కొంచెం టైం పట్టింది. ముగ్గురు చీఫ్లు కూడా ఎవ్వరు పైకి లేవలేదు. తర్వాత నైనిక నాకు అన్నీ వచ్చేసాయి కనుక ఎంటర్టైన్మెంట్ కావాలి అనే భాషలో తీసుకుంది. అంటే తను కామెడీ ఎంటర్టైన్మెంట్కి పనికొస్తుందా అనిపించింది మాకు చూసే వాళ్ళకి. నెక్స్ట్ అభినవ్, తనకి కూడా ఇద్దరు చీఫ్లు లేచారు. మన నిఖిల్, యష్మి ఇద్దరు లేచారు. నాకు స్ట్రెంగ్త్ లేదు కనుక స్ట్రెంగ్త్ కావాలి, అందుకే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను అని యష్మి చెప్పడం వల్ల తను ఏం చేశాడంటే యష్మి టీంకే వెళ్ళాడు. తర్వాత ఏమో పృథ్వీని కూడా ఇద్దరు నించున్నారండి. ఎవరు? నిఖిల్, యష్మి ఇద్దరు నించున్నారు. కాకపోతే పృథ్వీ ఎంచుకుని యష్మి దగ్గరికే వెళ్ళాడు. తర్వాత ఇంకా సోనియా ఒక్కతే ఉంది కనుక నిఖిల్ టీంలో మెంబర్స్ తక్కువగా ఉన్నారు కనుక తప్పనిసరి నిఖిల్ టీంలోకి వెళ్ళాల్సి వచ్చింది సోనియాకి. సోనియా అనుకునిందంటే నేను నిఖిల్ స్ట్రాంగ్గా ఆడతాడు కనుక తనకు పోటీ ఇవ్వాలనుకుంది, కానీ తన టీంలోకి వెళ్ళాల్సి వచ్చింది అన్నమాట. అప్పుడు ఏమైందంటే నైనిక టీము, యష్మి టీము సమానంగా ఉన్నారు, నిఖిల్ టీం తక్కువగా ఉన్నారు. అప్పుడు బిగ్ బాస్ ఒక టెస్ట్ ఇచ్చారన్నమాట. ఈ రెండు కత్తులు ఒకే వరలో ఇమడవు కదా, అందుకని చెప్పి ఇప్పుడు రెండు సమానంగా ఉన్న టీముల మధ్యన పోటీ పెట్టి మన నిఖిల్ టీంలోంచి మెంబర్స్ని వాళ్ళకి తీసుకునే అవకాశాన్ని ఇచ్చాడన్నమాట. ఆ అవకాశం ఇస్తూ ఒక గేమ్ మొదలు పెట్టారండి. గేమ్ స్టార్ట్ చేసేలోపు బ్రేక్ ఇస్తారు కదండి, ఈ బ్రేక్ లోపు లోపల చూపించారు. బిగ్ బాస్ బేబక్కకి చిన్న లైట్ వార్నింగ్ ఇచ్చారన్నమాట. గ్యాస్ స్టవ్ బంద్ చేయకుండా వదిలేసింది అన్నమాట. దానివల్ల బేబక్కని పిలిచి బిగ్ బాస్ మీరే కదా కిచెన్కి హెడ్, మీరు చూసుకోవాలి కదా అంటే సారీ బిగ్ బాస్ అని చెప్పి కట్టేసిన తర్వాత తనకు నేనే పనిష్మెంట్ తీసుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్పి కెమెరా దగ్గరికి వెళ్ళి చెప్తూ నేను తప్పు చేశాను కనుక నాకు నేనే తీసుకుంటున్నాను పనిష్మెంట్ అని చెప్పి తను ఏం తీసుకున్నారంటే గిన్నెలన్నీ కూడా తనే కడిగేస్తాను, క్లీన్ చేసేస్తాను, నాకు మళ్ళీ తప్పు చేయకుండా గుర్తుండిపోద్ది అని చెప్పేసి తను ఒక చిన్న పనిష్మెంట్ తీసుకున్నారన్నమాట. ఈలోపు నిఖిల్ దగ్గరికి విష్ణుప్రియ వెళ్ళిందండి. విష్ణుప్రియ వెళ్ళి ఏమడిగిందంటే నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు, మీరు మణికంఠాన్ని సెలెక్ట్ చేశారు, అంతకంటే నేను ఆటకు పనికిరానా అలా ఇలా ఏదో తను కొంచెం బాధపడింది. తను అడిగిన విషయాలకి నిఖిల్ అయితే ఇంక ఏడ్చేసరికి మన తోటి కంటెస్టెంట్ కొంతమంది వచ్చి ఊరుకొని పెట్టారులేండి. అలా జరిగిన తర్వాత గేమ్ స్టార్ట్ అయిపోయింది. బయటకు వచ్చి అందరూ నించున్నారు. గేమ్ పేరు ఏంటంటే గోల్ కొట్టు పాయింట్ పట్టు. ఇక్కడ ఒకళ్ళు గోల్ కొట్టాలి, ఒక టీం వాళ్ళు, ఇంకో టీం వాళ్ళు ఆఫ్ చేయాలి. ఈ రెండు టీముల మధ్య అలా 2 రౌండ్లు ఆడే అవకాశం బిగ్ బాస్ ఇచ్చారండి. ఫస్ట్ నైనిక టీం ఆడింది. నైనిక టీం ఆడినప్పుడు అభినవ్ గోల్ కీపర్గా కాచాడు. తను వాళ్ళు ఒక్క పాయింట్ కూడా నెగ్గుకోలేకపోయారు. నెక్స్ట్ యష్మి టీం ఆడింది. యష్మి టీంలో ఆదిత్య ఏమో గోల్ కీపర్గా వచ్చారు నైనిక టీం నుంచి. అలా జరిగినప్పుడు అభినవ్ మాత్రం 1 పాయింట్ చేయగలిగాడండి. చేయగలిగినప్పుడు నిఖిల్ గేమ్కి అంతటికి కూడా సంచాలక్. తను హెల్ప్గా సోనియాని పెట్టుకుని సోనియాని రాయమన్నాడు. నిఖిల్ ఏమో వెనక నుంచి మొత్తం చూస్తూ ఉన్నాడు అన్నమాట గేమ్. అలా అబ్జర్వేషన్లో ఆట బాగా సాఫ్ట్గా జరిగిపోయింది అన్నమాట. గొడవలు ఏం లేకుండా చాలా కూల్గా జరిగిపోయింది. ఫస్ట్ వీక్ కనుక గొడవలు ఏం జరగలేదండి. లేకపోతే అక్కడ ఉన్న విషయానికి లేని విషయానికి గొడవలు పెట్టుకోవడం అనేది మన బిగ్ బాస్లో బాగా అలవాటు కదా. ఈసారి అయితే ఇంకా నైనిక టీం అయితే ఏం చేసిందంటే తను 2వ రౌండ్ ఆడకుండానే ఇంకా గివప్ ఇచ్చేసి వాళ్ళు విన్ అయినట్టుగా అనౌన్స్ చేసేయమని చెప్పేశారు. నిఖిల్ సంచాలకుడు కనుక యష్మి టీం విన్ అయిందండి. ఈ గేమ్ ఇలా ముగిసింది. ఈ వీక్ ఇలా కూడా ఎండ్ అయింది. ఈరోజు మనం రేపు వినాయక చవితి సెలబ్రేషన్తో మళ్ళీ కలుసుకుందాం. వినాయక చవితి సెలబ్రేషన్స్ జరుగుతాయి, మనకి వీకెండ్ కూడా వచ్చేస్తుంది కదా. శనివారం ఏం జరుగుతుందో చూద్దాం. ఇంతేనండి విశేషాలు.
నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి తప్పకుండా. ఇట్లు మీ కాకినాడ కుమారి. ఓకే అండి, బాయ్.